జిల్లాలోని కోటపల్లి మండలంలో పలు గ్రామాల రైతులు పంటలు వేల ఎకరాల్లో మునిగిపోయాయి. గోదావరి ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చడంతో వరద ఉధృతి పెరిగింది. ప్రాణహిత బ్యాక్ వాటర్తో ఏటా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం సర్వే చేసి పట్టించుకోవట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరద ముంపుతో ఇబ్బందితో కూడా ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్యాక్ వాటర్ కి శాశ్వత పరిష్కారం ఆయకట్టు కానీ కరకట్టు లాంటిది నిర్మించి వారికి పరిష్కారం చూపాలని కోటపల్లి మండల రైతాంగం కోరుతున్నారు. వద్ద ప్రాణహిత నది ఎగువన వర్షాలు పడడంతో ఏ చిన్న కొంచెం వర్షం పడినా కూడా మా పంట చేనులకు వచ్చి మొత్తం మా చేనులన్నింటినీ ముంచడం జరుగుతుంది. ఇది 2019 నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే సురువైందో అప్పటి నుండి ఈ బ్యాక్ వాటర్ వచ్చి మా చేనులను 100 ఎకరాలలో ముంచిపోతుంది. మాకు దీనివల్ల అధిక మొత్తంలో నష్టం జరుగుతుంది. 10 నుంచి 20 వేల పెట్టుబడి ఎకరానికి ఇప్పటి వరకు మేము పెట్టున్నాం. మళ్ళీ పంట వేసుకుంటాం, మళ్ళీ 10,000 నుంచి 20,000 రూపాయలు అయితే ఎకరానికి. కానీ ఇట్లాంటి దిగుబడి రాదు, ఎందుకంటే పంట లేట్ అయిపోయింది, పంటకాలం దాటిపోయింది. కాకపోతే తప్పదు, పంట నష్టపోతామని తెలిసి కూడా మేము ఈ వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఈ అధికారులు వస్తారు, పోతారు, చూస్తారు. ఈ గోదావరి వచ్చినప్పుడు ఏదో మన పిక్నిక్ పోయి చూసినట్టు చూసుడు పోవుడు తప్ప ఇక్కడ ఏం చేస్తలేరు. ఇప్పటికైనా పాత తెలంగాణ సర్కారు ఏం పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ గవర్నమెంటు మా ఈ గోదావరి దగ్గర కరకట్టో లేకపోతే ఇంకేదైనా శాశ్వత పరిష్కారం చూపి మా రైతులను ఆదుకోవాలని మా రాపనపల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్కారుకు చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాం. గత 6-7 సంవత్సరాల నుండి ఇదే మా పరిస్థితి. పంటలు వేయడం, నష్టం వాటిల్లడం. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పంటలను సర్వేలు చేసి ఏదో నామకేవాస్ సర్వేలు చేసి పంట నష్టం ఇస్తానని చెప్పారు. కానీ ₹1 కూడా మా రైతులకు ₹1 చేరినది మాత్రం దాఖలాలు లేవు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడున్న మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని ఒకటే కోరుచున్నాం, ఈ రైతులను ఆదుకోవాలని, ఈ పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలని చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి గారికి మరియు చెన్నూరు నాయకులను దయచేసి వేడుకుంటున్నాం. ఈ కౌలు రైతులను, సన్నకారు చిన్నకారు రైతులను కాపాడాలని గత 6-7 సంవత్సరాలు రాపనపల్లి గ్రామ పంచాయతీ ఇంతకు 2019 కాడికెళ్ళి ఇంతవరకు నష్టపరిహారం అనేది లేదు. అచ్చుడు పోవుడు చూసుడు తప్ప మాకు నష్టపరిహారం లేదు. ఇప్పటి వరకు 5-6 ఎకరాలు 10 ఎకరాల దాకా మాకు భూములు కూడా లేవు. అందరికీ ఉన్నాయి 5-4 ఎకరాల మందమే ఉన్నాయి. అంతవరకు కూడా కొట్టుకపోయినా మళ్ళీ గింజలు పెట్టుకునే స్తోమత లేదు మాకు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంటు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాసెర్ల నుంచి దేవులవాడ వరకు ఈ గంగ ముంచిన ప్రాంతాలు ఎప్పటికెప్పుడు ప్రాజెక్టు కట్టిండో ఎక్కడ మన మేడిగడ్డ, దాని వలన మాకు ఇళ్ళ వంటే కూడా భయంకరమైన బాధలు కలుగుతున్నాయి. కాబట్టి మా పండుడా ఉండుడా మరి వెళ్ళిపోగట ఎప్పుడు ఏమొస్తుంది అనేది కూడా అర్థమవుతలేదు. కాబట్టి మాకు జాగ్రత్త చర్యలు కావాలని